హలో అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులయిపోతుంది కదా! అందరూ ఎలా ఉన్నా తప్పకుండా కామెంట్ చేసే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. షార్ట్ వీడియోలో ఉంటే కొంచెం హడావిడిగా అయిపోతది కదా! లాంగ్ వీడియోలో ఇలా మనస్ఫూర్తిగా మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిపోతుందో. కొన్ని అంటే చాలా రోజులు అయిపోతుంది అనుకుంటా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేసి. ఇంగా మా బావ అయితే పండుగ రేపనంగా అయితే ఇంటికైతే వచ్చారు. టైం అయితే స్పెండ్ చేయాలని ఉండే. బట్ ఇంక ఈ పనంతా చేయడం వల్ల అసలు మా బావతో టైమ్ స్పెండ్ చేయడమే లేదు. మా బావ వచ్చని దాదాపు 1 వీక్‌కి పైగానే వచ్చేస్తుంది. అంటే ఇంకా అంటే ఇంట్లో పనంతా చేసుకోవాలి. చుట్టాలంతా ఎళ్ళిపోవాలి అంటే నాకు వీడియోస్ కొంచెం టైం పడుతుంది. మనది పెంకుటిల్లైనా కొంచెం మనం వీడియోస్ చేయాలి అంటే ప్రైవసీ టైమ్ దొరకాలి కదా! అలా ప్రైవసీ టైమ్ అయితే దొరకలేకపోవడంతో ఇంక వీడియోస్ అనేవి కొంచెం డిలే అయిపోయాయి. బట్ ఖచ్చితంగా షేర్ చేయాలి అనిపించింది. ఇంక షేర్ అయితే చేస్తున్నాను. ఇంక పెద్దమ్మ తల్లి పండుగ అంటే ఇంటి ముందు పందిరేస్తాం. ఇంక పందిరేసినప్పుడైతే పచ్చని గాజులైతే అందరూ పెట్టుకోవాలి కదా! అది ముత్తైదు గదా! అందుకని చెప్పి అందరికీ అంటే మాకు దోచిన మందికైతే కొంతమందికైతే ఇలా గాజులైతే పెట్టేసామనమాట. ఐదుగురన్నా ఎయాలి కదా! పందిరేసినప్పుడు. అలా ఇంగ అందుకే అని చెప్పి అలా తీసుకొచ్చాము. ఇక బోనాలు రెడీ అయ్యాక ఇంకా బోనాలు ఎళ్తలేవని చెప్పి మా వాళ్ళతో ఇలా కొన్ని రీల్స్ అయితే చేయించుకున్నాము. నిజానికైతే వాళ్ళే వచ్చి అడగడం మమ్మల్ని కొంచెం ఏదైనా వీడియోస్ చేయొచ్చు కదా! ఏదైనా కామెడీ వీడియోస్ చేయొచ్చు కదా! కొన్ని ఫోటోస్ తీయొచ్చు కదా! అని అడిగారు. ఇంక వాళ్ళు క్యూట్‌గా అడిగేసరికి ఇంక సరే అని చెప్పి ఏదో నా దగ్గర ఉన్న ఐడియాస్‌తో ఎలా చేశాను. బట్ మనకేదైనా రీల్స్ చేయాలి, ఏదైనా చేయాలి అన్నప్పుడే కదా దొరికాయి. ఇంక నాకైతే పెద్దగా రీల్స్ ఏం దొరకలేవు. దొరికిన వాటితోనే చేశాను. మా అత్తమ్మతో ఏదైనా కామెడీ వీడియో కూడా చేద్దామనుకున్నా. బట్ అస్సలు కుదరలేదు. అసలు దొరకలేదింగా. ఇంక ఆలోపే బోనాలకు సౌండొచ్చేసరికి డుబ్ల సౌండ్ ఇంక బయటకైతే వెళ్ళిపోయాము. బోనాలెళ్ళే ముందయితే ఒకళ్ళకి ఆకులైతే తినేయండి. మళ్ళా లేట్ అయిపోతదని జెప్పేసరికి ఇంగ వాళ్ళైతే తినేస్తున్నారు. మాకైతే పోచమ్మ తల్లి గుడైతే చాలా దగ్గరగా ఉంటుంది. సో, మన లాస్ట్ కదా! ఇంక అంత తిప్పలేమనిపించలేదు. జస్ట్ అట్లా బోయి ఇట్లా వచ్చాము. ఇంగ ఆ రోజైతే నేను ఎత్తుకోలేదు. మా వాళ్ళే ఎత్తుకున్నారు. ఇంగా ఎందుకంటే ఇంగ నన్నెప్పుడు ఎత్తుకోలేదు కదా! నాకు భయమేసింది. ఎందుకంటే బోనాలు ఇట్లా ఏదన్నా లేని అభిషేకం, లేని అనుమానాలు, లేని బాధలని చెప్పి లేదు ఎత్తుకున్న వాళ్ళే ఎత్తుకోండి ఎక్స్‌పీరియన్స్ ఉంటది మీకు అని జెప్పేసి వాళ్ళకే ఇచ్చేసాము. బట్ చాలా చీకటయిందబ్బా! అసలు ఇంటికట్లా బోనాలు తీశారు. నైట్ 11:30కి అండ్ ఇంగ 12 అనుకోండి. మిడ్‌నైట్ వచ్చేసాం ఇంటికైతే. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మా ఇంటికాడ చాలా సార్లు బోనాల పండుగ జరిగింది గానీ, నా పెళ్ళైన కొత్తలో ఒకసారి ఉన్నానంటే, మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడే ఉన్నాను. ప్రతిసారి మా బావకి లీవ్ ఇయ్యకపోవడం అలా జరుగుతూ ఉండే. ఏమో మేము అనుకున్న పనులు ఏమి జరగకపోయేసరికి అలా అనిపిచ్చిందేమో. ఇగ అందరైతే ఇలా వెళ్తున్నారు. మనకు పోచమ్మ తల్లి దగ్గరే ఉంది కాబట్టి ఇంగంత పెద్దగా ఏమి అనిపించలేదు. నేను ఫోను పట్టుకోలేను కాబట్టి నా హారతి పళ్ళని పట్టుకున్నాను. అందుకే ఇంక నేను ఫోను పట్టుకోలేను గదా! అని చెప్పి మా బావకి వీడియోస్ తీసి పెట్టమంటే అన్నీ షార్ట్ వీడియోలో తీసి పెట్టాడు. అసలు నాకైతే ఫుల్ కోపమొచ్చింది. బట్ మనం తీయాలనుకుంది మన కాన్సెప్ట్ వేరే మన మైండ్‌లో ఉండదని అంటే మన మైండ్‌లో ఉన్న కాన్సెప్ట్ వేరు, వాళ్ళు తీసేది వేరు అన్నప్పుడు ఇంకేం చేయలేము. ఇక తీసిన దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఇలా వీడియో అయితే పెడుతున్నాను. ప్లీజ్ అబ్బా! మీరు కూడా అడ్జస్ట్ అయ్యి కొంచెం చూసేయండి. ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి పెద్దగా మనమైతే ఎవరితో మాట్లాడలేదు. జస్ట్ ఇంగ మా అత్తమ్మ తోకలెంబడ పట్టుకొని అక్కడికి ఇక్కడ తిరిగేసాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బావుండు కదా! అనిపిస్తుంది గానీ ఇంగేం చేస్తాం మనకెవ్వరు తెలియదు కదా! అయినా మనం పర్మనెంట్‌గా ఇక్కడే ఉంటే ఎప్పుడంటే పెళ్ళైనప్పటి నుండి ఇక్కడే ఉంటే ఎవరితోనా ఫ్రెండ్‌షిప్ చేసి లేకపోతే బయటకు పనులకెళ్ళిపోతాం మనం ఇంటి దగ్గర ఏమి ఉండం కదా! బయటకు వెళ్ళినా గానీ ఎవరైనా పరిచయం అయితుండే, మాట్లాడుతుండే అనిపిచ్చింది. బట్ మనకెవ్వరు తెలవదు కదా! మనం ముందు గేట్ బయటకే ఎళ్ళాం. ఇంకెవరు తెలుస్తది కదా! సో, అలా ఇంగ మా అత్తమ్మ ఎమ్మటనే అలా ఇగ బోనాలు, హారతి తర్వాత బియ్యము అవి ఇవి అయిపోయిన తర్వాత ఇక ఇంటికైతే వచ్చేసాం. మనం కొంచెం పక్కగా ఉన్నాం గదా! ఒక కామెడీ వీడియో అయితే జరిగింది. అది మీకు గావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ లాంగ్వేజ్‌లో షేర్ చేస్తాను. ఈ పండుగ ఓన్లీ ముదిరాజు వాళ్ళే చేస్తారంట ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితేనే 5 ఇయర్స్‌కు ఒక్కసారే కాబట్టి ఊరంతా చేస్తారు. ఇక్కడైతే ఓన్లీ ముదిరాజు వాళ్ళే కదా! ఎక్కువ బోనాలైతే ఏం లేదు. తక్కువనే అనిపించింది బట్ జనాభా ఎక్కువుంటే చాలా అదొక భూస్బంలాగా చాలా అనిపిస్తది కదా! మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఊరంతా 5 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారు కదా! మంచిగా అనిపిస్తది. ఇక్కడైతే ఇంక 3 ఇయర్స్‌కి ఒకసారి చేస్తూనే ఉంటారు. ఇంక లేనోనికి ఇబ్బంది, ఉన్నోడు ఎట్లైనా చేస్తాడు గాని. ఇక బోనాలయిపోయాక ఇంటికొచ్చి రెడీ అయ్యి కొంచెం అన్నం తిని పడుకునేసరికి 2 అయిపోయిందబ్బా! నిజంగా ఎంత స్వెటొచ్చిందో చాలా స్వెటొచ్చింది. అంటే గుడి దగ్గర చల్లనే వచ్చింది గానీ, ఇంటికన్నా ఎక్కువ ఉబ్బరంగా అనిపిచ్చింది. నా హాఫ్ సారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మంచిగా కుట్టమని చెప్పినా బట్ టైలర్‌కయితే అంతా ఫ్లాప్ చేసింది. ఏదో ఎక్స్‌పెక్ట్ చేసినా ఏదో అయింది. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్